నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆకలేసిందంటే చాలు ఫుడ్ డెలివరీ యాప్ల్లో ఆర్డర్ పెట్టేవాళ్ళు ప్రస్తుతం వేలల్లో ఉన్నారు. అలాంటి వారే లక్ష్యంగా సైబర్ నేరగాలు మోసాలకు పాల్పడుతున్నారు. యాప్లలో ఆహారం ఆర్డర్ పెట్టిన తర్వాత రద్దయిందని నకిలీ సందేశాలు పంపిస్తున్న నేరగాళ్లు డబ్బు తిరిగి పొందాలంటే బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాలంటూ లింకులు పంపిస్తున్నారు. నిజమేనని భావిస్తున్న వినియోగదారులు వాటిపై క్లిక్ చేసి డబ్బు పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాట్సాప్, ఎంఎంఎస్ ద్వారా డెలివరీ యాప్లకు సంబంధించిన లింకులు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. ఆర్డర్ పెట్టి రద్దు చేసుకున్న తర్వాత రిఫండ్ పేరుతో సైబర్ ముఠాలు డబ్బు కొట్టేస్తున్నాయి. రిఫండ్ కోసం క్లిక్ చేశాక నిమిషాల వ్యవధిలోని సైబర్ నేరగాళ్ల నుంచి కాల్స్ వస్తున్నాయి. తాము ఫుడ్ డెలివరీ యాప్ నుంచి మాట్లాడుతున్నామని, రిఫండ్ కోసం పంపించే లింక్ క్లిక్ చేసి బ్యాంకు వివరాలు నమోదు చేయాలని సూచిస్తారు. నిజమేనని భావించి క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయి. కొన్నిసార్లు తాము పంపించే లింక్ క్లిక్ చేశాక ₹1 పంపిస్తే రిఫండ్ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్తున్నారు. పొరపాటున లింక్ క్లిక్ చేస్తే ఫోన్ ఆధీనంలోకి తీసుకుంటున్న నేరగాళ్లు డబ్బు కొట్టేస్తున్నారు. ఓ ఫుడ్ డెలివరీ యాప్లో నగరవాసి ఆహారం ఆర్డర్ పెట్టిన తర్వాత డెలివరీ చేయకుండా నకిలీ లింకులతో 1.90 లక్షలు పోగొట్టుకున్న వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఈ కామర్స్ సంస్థలు, ఫుడ్ డెలివరీ యాప్ల వినియోగదారుల డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి ఎప్పటికప్పుడు చేరుతోంది. వ్యాపారాలు నిర్వహిస్తున్న మెజారిటీ సంస్థలు డేటా నిర్వహణ బాధ్యతను తృతీయ పక్ష ఏజెన్సీలకు అప్పగిస్తున్నాయి. సేవలు అందించేది ఈ సంస్థలే అయినా వినియోగదారుల వివరాలు, సాంకేతిక అవసరాల కోసం ఇతర సంస్థల మీద ఆధారపడతాయి. అయితే సైబర్ నేరగాళ్ల చేతిలోకి చిక్కకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కామర్స్, ఫుడ్ డెలివరీ సేవలను ఖచ్చితంగా అధికారిక యాప్లు, వెబ్సైట్లనే వినియోగించాలి. ఆర్డర్ రద్దు, రిఫండ్ విషయంలో సమస్యలుంటే యాప్లోనే ఫిర్యాదు చేయాలి. కొందరు ఫిర్యాదు చేసేందుకు నేరుగా గూగుల్ సంస్థ పేరు టైప్ చేసి కస్టమర్ కేర్ నెంబర్ కోసం వెతుకుతారు. ఇలా చేస్తే ఖచ్చితంగా మోసపోయినట్లే. వాట్సాప్ నాకు రాయితీ, బంపర్ డ్రా పేరుతో వచ్చే ప్రకటనల్ని నమ్మి క్లిక్ చేయొద్దు. ఒకవేళ మోసపోతే 1930 టోల్ ఫ్రీ లేదా స్థానిక పోలీసులను ఆశ్రయించాలి.